వెల్కమ్ టు HN6 తెలుగు టీవీ. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసినటువంటి రోజు మే 20, 2024 రోజు. ఏం జరిగిందనంటే ప్రపంచ మహిళా పారా అథ్లెటిక్స్లో 400 మీటర్ల T20 55.6 సెకండ్లలో చేరినటువంటి ఘనత మన తెలంగాణ బిడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ప్రౌతగిరి గ్రామానికి చెందిన జీవాంజీ యాదగిరి ధనలక్ష్మి కూతురు దీక్షిత్ జీవాంజీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మన భారతదేశం మొత్తం గర్వపడే విధంగా ప్రపంచంలోనే అన్ని దేశాలు భారతదేశం వైపు చూసే విధంగా అమెరికా అటువంటి క్రీడాకారులను కూడా వెనక్కి నెట్టి ఈరోజు భారతదేశం వైపు మనల్ని అందరినీ చూపించే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి మహిళ ఈరోజు మన పక్కన ఉన్నారు దీక్షిత్ జీవాంజీ గారు. అసలు వారు ఇంత కృషి వెనుక ఇన్ని రోజుల తన విజయం వెనుక తన భావోద్వేగాలు ఏమున్నాయనేది వాటిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మర్యాద కంగ్రాచులేషన్ మేడం. మేడం చెప్పండి మేడం, అసలు మీరు ఇంతటి ఘనతను సాధించడానికి గల ముఖ్య కారకులు ఎవరు? ముఖ్య కారకులు అంటే స్కూల్ నుంచి చూసుకుంటే పీటీ సారు, పేరెంట్స్. సో దాని తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఆర్డిఎఫ్ స్కూల్లో చదువుకునేదాన్ని. సో అక్కడ నన్ను స్కూల్ పీటీ సార్ వెంకటేశ్వర సార్ గుర్తించారు. సో గుర్తించి నన్ను స్పోర్ట్స్ వైపు తీసుకొచ్చారు. సో స్కూల్లోనే సారు ప్రాక్టీస్ చేయించేవారు. సో చిన్నగా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ జరుగుతుంటే అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఆ పార్టిసిపేట్లో ఫస్ట్ వచ్చేదాన్ని. సో అట్లా ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అక్కడికి నేను స్కూల్ తరఫు నుండి పీటీ సార్ తీసుకెళ్లారు. సో ఖమ్మం స్టేట్ మీట్లో కూడా అప్పుడు నేను షూస్ లేకుండా పరిగెత్తేదాన్ని. సో అప్పుడు నన్ను నాగపూర్ రమేష్ సార్ అని సార్ చూశారు, గుర్తించారు అప్పుడు నన్ను అక్కడ. సో నన్ను స్పోర్ట్స్ అథ్లెట్ ఆఫ్ ఇండియాలో సాయి అకాడమీలోకి తీసుకున్నారు. సో అక్కడి నుంచి సారే అంతా దగ్గరుండి చూసుకున్నారు. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నగా నేషనల్, ఇంటర్నేషనల్లో మెడల్స్ తీశాను. సో దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను మెడల్స్ తీసుకొచ్చాను. మేడం చెప్పండి మేడం, మీరు ఈ ఘనత సాధించిన తర్వాత భారత ప్రభుత్వం మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంది? అర్జున అవార్డు మీరు తీసుకునే ముందు మీ భావోద్వేగం ఎలా ఉంది? ద్రౌపది ముర్ము గారితో తీసుకున్నారు కదా, అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? సో నేను మెడల్ తీసుకొచ్చేటప్పుడు నన్ను ఎయిర్పోర్ట్లో అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఇంకొండి నేను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేను ఫస్ట్ టైం అర్జున అవార్డు తీసుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. సో ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఆ అవార్డు తీసుకున్నాను కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మేడం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు గ్రూప్ 2 ఉద్యోగాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు కొంత నజరాలను ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా మీరు అభినందనలు అందుకున్నారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు స్పోర్ట్స్కి కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో నాకు గ్రూప్ 2 జాబ్ ఇచ్చారు, 500 గజాల స్థలం ఇచ్చారు, ₹1 కోటి బహుమతిగా ఇచ్చారు. మేడం ఈ సభను ఉద్దేశించి ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలకి, మహిళలకి మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు? ముందు యువతరానికి ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. సో వారి టాలెంట్ని వారి పేరెంట్స్ కానీ నైబర్స్ ఎవరైనా గుర్తించి వారికి నచ్చిన రంగంలోకి చేర్పించి వారిని కూడా వారు ఒక మంచి లెవెల్లో మంచి పొజిషన్లో చూడాలి అనేది నా ఉద్దేశం. ఇంకోటి పిల్లలు అనేది కూడా సెల్ ఫోన్లకి దూరంగా ఉండి కొంచెం క్రమశిక్షణగా ఉండాలనేది నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ మేడం. ఇటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి రోటరీ క్లబ్ వారికి మరియు మేడం గారికి మా ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడానికి అంగవైకల్యాన్ని అధిగమించి అవమానాలను, అవహేళనలను అధిగమించి లక్ష్యాన్ని చేరి మన గ్రామాన్ని దాటి, మండలాన్ని దాటి, జిల్లాను దాటి, రాష్ట్రాన్ని దాటి, దేశాన్ని దాటి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. పారా అథ్లెటిక్స్లో జపాన్లో 2024లో జరిగినటువంటి పారా అథ్లెటిక్స్లో 55.07 సెకండ్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ రికార్డు నెలకొల్పిన కుమారి దీప్తి. అదేవిధంగా ఇంకా అమ్మాయి ప్రొఫైల్ చెప్తే అర్ధగంట అయినా సరిపోదు. మొన్న ఇటీవల 2024లో జపాన్లో జరిగినటువంటి
ప్యారిస్లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో అసలు గోల్డ్ మెడల్ వచ్చేది ఉంటే ముందు రోజు కొంచెం అస్వస్థతకు గురి కావడం వల్ల అసలు డ్రాప్ అయ్యి అసలు పోటీ నుంచి డ్రాప్ కావాల్సిన పరిస్థితిలో కూడా ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చి 3వ స్థానాన్ని మరి చేరుకునే వ్యక్తి ఫస్ట్ ఇండియన్ పారా ఒలింపిక్స్ విన్నర్ దీప్తి మన ప్రాంత వాసి కావడం నాకు గర్వకారణం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి మీదుగా మరి ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వేదికల మీద ఎంతోమంది ప్రముఖులతోటి సన్మానించబడ్డ వ్యక్తి. అంత పెద్ద సన్మానం చేయకపోయినప్పటికీ కూడా సరే వాళ్ళు ప్రధానమంత్రి లెవెల్లో రాష్ట్రపతి అంటే వాళ్ళకి రోజు జరిగే కార్యక్రమాలను ఎవరెవరు వాళ్ళ అభినందించడం అనేది కామన్ కాదు. కానీ ఇక్కడ మనం చేస్తున్నటువంటి చిరు సన్మానం అనేది చాలా హృదయపూర్వకంగా మనం చేసుకున్న సన్మానంగా ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక ఫీలింగ్ అనేది మనందరికీ ఉంది. కాబట్టి వారిని సన్మానించుకోవడం మన కనీస బాధ్యత, మన ధర్మం, అవశ్యం, స్ఫూర్తిదాయకం అని చెప్పి భావించి మరి దీప్తి గారిని ఈరోజు మనం మరి ఇక్కడ సన్మానించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక రోజుల కిందనే అమ్మాయి కావడం జరిగింది. మన సిస్టర్ వాళ్ళు అల్లుడు శ్రీనివాస్ గారు ముందే అనుకున్నాం దీప్తి వచ్చి ఎప్పుడు వచ్చినా కూడా వచ్చినాయి మనం వాకర్స్ తరఫున కానీ ఇంకా సంఘాల తరఫున కానీ తరఫున కానీ సన్మానం చేసుకుంటాం.